ఏంటోనండి మీరు అర్థం అన్నట్టు ఏం అర్థం కావట్లేదు. అమ్మాయిలంటే అంతే విష్ణు. మేం పూర్తిగా అర్థమయ్యామని గుండె మీద చేసుకుని చెప్పే ఒక్క మగాడిని చూపించి ప్రపంచంలో నిజమే, బతికి పట్టుకుంటున్నాడు ఎవడో లేడు. రైట్. మీకెందుకురా కుళ్ళు? నా పక్కన ఉన్న అమ్మాయిలందరూ బ్యూటిఫుల్. కాకిని ఇంగ్లీష్ లో అంటారు క్రో, నువ్వు బాగా ఎక్స్ట్రా చేస్తున్నావు బ్రో. బయట హలీం అమ్ముతున్నారు, కాస్ట్ 100. పొట్ట పడిపోతుందిరా నీ కింద. నీ పక్కన ఉన్న అమ్మాయిలు చూస్తే వస్తుంది లవ్వు, అన్న తీసే అన్ని కామెడీ ఉంటాయి నవ్వు. నువ్వు ఉన్నావు లైక్ అడుగుతున్నా శ్రీ విష్ణు అన్న. ఇంకా చాలు చిన్న అన్న, నువ్వు చెప్పు అన్న. ఇద్దరు ఇంచుమించు టై, ఇంకో రెండు అండి. నీకుంది బాగా కొవ్వు, అన్న కనబడితే స్క్రీన్ మీద అందరికి నవ్వు. చెప్పలేకపోతున్నాను అసలు ఇద్దరు. మీరే గెలిచారు. ఇదేనా మేమే గెలుచాం. ఫుల్ పడిపోతుంది. చెప్పు. బతుకు ఒక జట్కా బండి, బతుకు మీరందరూ ఇక్కడ నుంచి బయటంతా రెడ్ ఫ్లాగ్స్ డిస్కషన్ పెరిగిపోయింది. మనం ఇప్పుడు రెడ్ ఫ్లవర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. నెంబర్ 1 రెడ్ ఫ్లవర్. ఆవిడ ఎస్ చెప్పదు, అలా నో చెప్పదు. ఆవిడ పడిపోయిందేమో అని ఊహల్లో బతికేసేవాడు రెడ్ ఫ్లవర్ నెంబర్ 1. ఆవిడ ప్రాబ్లం ఏంటో చెప్పదు, ఆవిడకి అసలు ప్రాబ్లం ఏంటో కూడా తెలియదు. కానీ మనోడు పెద్ద థెరపిస్ట్ లాగా బీభత్సాలు చేసేసినట్టు ఫీల్ అయిపోయి మొత్తాన్ని సంకనాగిపోతాడు. ఆడు రెడ్ ఫ్లవర్ 2. వీడికి పడక పిల్ల పడుతుందండి. కొంపదీసి మళ్ళీ బ్రేకప్ అయితే మళ్ళీ ఇంక జీవితంలో ఎవరితో దొరకదని భయంతో ఆ పిల్ల ఏం చెప్పినా ఊ కొట్టేసి దాని వెనకాలకు ఒక పిల్ల తిరిగేస్తుంటాడు. ఆడు రెడ్ ఫ్లవర్ 3. ఎన్ని చెప్తాడు కానీ విష్ణు కూడా రెడ్ ఫ్లవర్ అయ్యాడు. ఎలా రెడ్ ఫ్లవర్ అయ్యాడు తెలియాలంటే విష్ణు విన్యాసం టీజర్ చూడండి. ఆ తర్వాత ఏమైంది తెలియాలంటే విష్ణు విన్యాసంకి టికెట్స్ బుక్ చేసుకోండి 27th Feb ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్.